హలో ఫ్రెండ్స్, నా పేరు జావేద్. నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను తెలంగాణ మీ సేవ ఆన్లైన్ పోర్టల్ని రిజిస్ట్రేషన్ చేయడం ఎలా. సో ఫస్ట్ మీరు తెలంగాణ మీ సేవ సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇక్కడ మీ సేవ ఆన్లైన్ పోర్టల్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కొత్త విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూ రిజిస్ట్రేషన్ అని, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మళ్ళీ కొత్త విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ డిజైర్ లాగిన్ ఐడి అడుగుతుంది. మీకు కావాల్సిన లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి. నేను నా లాగిన్ ఐడిని ఎంటర్ చేశాను. ఇక్కడ చూసారా యూజర్ ఐడి అవైలబుల్ అని చూపిస్తుంది. సో ఈ యూజర్ ఐడిని నేను యూజ్ చేయొచ్చు. సో మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్ మరియు స్మాల్ లెటర్ మరియు నంబర్స్ ఉండాలి. మీకు ఏదైనా సీక్రెట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన పెట్ నేమ్ ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పే ఫిల్ అని బటన్ పైన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. నేను ఆ విధంగా చేయలేదు, మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ అడ్రస్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీ కంట్రీ ఇండియన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేయండి. మరి తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీ సిటీ, మీ యొక్క డిస్టిక్. నెక్స్ట్ పిన్ కోడ్, మీ విలేజ్ పిన్ కోడ్, సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఐ వుడ్ లైక్ టు రిసీవ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్. దీనిపైన టిక్ చేస్తే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేవి వస్తాయి. సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ అయింది. ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ అనేది మీ మొబైల్కి మరియు మొబైల్ నెంబర్కి మరియు మెయిల్ ఐడికి సెండ్ అయింది. వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేయండి. 8 అంకెల వన్ టైం పాస్వర్డ్ ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ని ప్రెస్ చేయండి. మీ ఇన్బాక్స్కి మీ సేవ ద్వారా ఆటోమేటిక్గా ఒక లింక్ సెండ్ చేయబడింది. దాన్ని క్లిక్ చేస్తేనే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మెయిల్కి వెళ్ళేసి అప్డేట్స్లో వెళ్ళేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా మీ సేవ అకౌంట్ యాక్టివేషన్ అని, దాన్ని ఓపెన్ చేసి ఈ లింక్ని క్లిక్ చేయాలి. చూసారా ఇక్కడ కంగ్రాచులేషన్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, నో లాగిన్. మీరు ఇప్పుడు లాగిన్ చేసుకోవచ్చు. నేను లాగిన్ బటన్ పై క్లిక్ చేశాను. మీరు ఇచ్చిన యూజర్ ఐడి, పాస్వర్డ్, మరి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా కింద, దాన్ని ఎంటర్ చేయండి. లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఓకే, సక్సెస్ఫుల్గా లాగిన్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.